బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బొట్టు ఆడవాళ్లే కాదండి, మగవాళ్ళు కూడా పెట్టుకోవాలి. అందరూ పెట్టుకోవాలి. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే ఆజ్ఞాచక్రం ప్రచోదనం అవుతుంది. ఆజ్ఞాచక్రం 72,000 నాడులని చక్కగా చురుకుగా ఉండేట్టుగా చేస్తుంది. కనుక మరి నాడీమండల వ్యవస్థ బాగుండాలి అనుకున్న వాళ్ళు మరి బొట్టు పెట్టుకోవాలి కదా, తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడే ఎందుకు పెట్టుకోవాలన్న దానికి కూడా ఒక శాస్త్రీయమైనటువంటి విశ్లేషణ చెప్తూ ఉంటారు. ఎందుకంటే కనుబొమ్మలు రెండు కలిసేటటువంటి చోటు, సరిగ్గా ముక్కు నుంచి ఇక్కడి నుంచి ఇలా తీసుకెళ్తే ఇక్కడ కలిసేటటువంటి చోటు ఏదైతే ఉందో ఇక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. దీని నుంచి కనుక నేరుగా ఒక సరళ రేఖ వెనక్కి తీసినట్టయితే మెదడులో అక్కడ పిట్యూటరీ బాడీ ఉంటుంది. దానివల్ల పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ గురించి ఇంకా అందరికీ బాగా ఇప్పుడిప్పుడే పరిశోధనలు చేస్తున్నారు. అది ప్రచోదన అయినప్పుడు మంచి నాడీ మండలం వ్యవస్థ చాలా బాగుంటుంది. అందుకని బొట్టు పెట్టుకోమంటారు. ఈ బొట్టు పెట్టుకోవడం అన్నది ఆడ మగ అనే కాక వయస్సుతో కూడా సంబంధం లేకుండా చిన్నప్పటి నుంచి అందరూ కూడా పెట్టుకోవాల్సిందే. మధ్యలో సమస్య అడిగేది ఏమిటంటే భర్త లేని స్త్రీలు పెట్టుకోవచ్చా అని. ఎందుకు పెట్టుకోకూడదు కారణం చెప్పాలి. వెతికి చూడండి, శాస్త్రాల్లో ఎక్కడైనా పెట్టుకోకూడదని ఉందేమో. ఎందుకు అంటే చిన్న బొట్టు మొదటిసారి పెట్టింది ఎవరంటే తల్లి పెట్టింది, అంతే కదా, భర్తతో రాల. అందువల్ల భర్తతో దాన్ని తీసేయాల్సినటువంటి పని లేదు అని చాలామంది అంటారు. అది ఎందుకో హేతుబద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మనకి దీనికి సంబంధించినటువంటి విధి నిషేధాలు ఎక్కడా కనపడవు. తిలకధారణం చెయ్యాలనే ఉంది తప్ప వీళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళు పెట్టుకోకూడదని నియమం లేదు. జడ అందరూ వేసుకోవాలమ్మా. ఒకప్పుడు మగవాళ్ళు కూడా జుట్టు కత్తిరించుకునేవారు కాదు. సుమారుగా 250-300 ఏళ్ల క్రితం దాకా మగవాళ్ళందరికీ కూడా జుట్టు ఉండేది. ప్రాచీన శిల్పాల్లో చూస్తే మగవాళ్ళందరూ ముడులు వేసుకున్నట్టు జడలు వేసుకున్నట్టే కనపడుతుంది, మగవాళ్ళు కూడా. అయితే ఆంగ్లేయుల పరిపాలన ఇత్యాదుల కారణంగా వాళ్ళు కత్తిరించుకున్నారు. ఆడపిల్లలు 200 ఏళ్ళ ఆలస్యంగా కత్తిరించుకున్నారు అంతే. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని మాత్రం నిర్ధారణగా చెప్పచ్చు. కనీసం ఆడపిల్లలన్నా జడ వేసుకుంటే సంప్రదాయం కొనసాగుతుంది. ఎందుకంటే సంప్రదాయం కొనసాగించేది ఆడవాళ్లే కదా, మగవాళ్ళు కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల ఈ జడగా వేసుకోవడంలో ఉన్న విశేషం ఏమిటంటే మనకి ఇటుపక్క ఈడానాడి ఇటుపక్క పింగళానాడి ఉంటాయి. మధ్యలో కనపడకుండా సుషుమ్న ఉంటుంది. దీనికి సంకేతంగానే 3 పాయలు తీసి జడ అల్లితే 2 నాడులే 2 పాయలే కనపడుతూ ఉంటాయి. సుషుమ్న కనపడకుండానే ఉంటుంది. ఈ 3 నాడులు కలిసినటువంటి దాన్ని కుండలిని అంటారు. ఈ కుండలిని తోక మీద నిలబడ్డ సర్పాకారంగా ఉంటుంది. కనుక సర్పం యొక్క శిరస్సు ఇక్కడ ఉంటుంది. మూలాధారం చివర మొట్టమొదట్లో వెన్నుపూస చివరి భాగంలో తోక ఉంటుంది. ఇక్కడ ఈ వెనకాల ఇక్కడ ఉండేటటువంటి సర్పం శిరస్సుకు సంకేతంగా నాగరం అనేటటువంటి ఆభరణం ధరిస్తాం. నాగ ఆభరణమే నాగరం. ఇటుపక్క నాగరం, ఇటుపక్కనేమో చంద్రుడు, ఇటుపక్క సూర్యుడు. ఇప్పటికీ కూడా నృత్యం చేసేవాళ్ళు తప్పనిసరిగా అవి ధరిస్తూ ఉంటారు. పూర్వకాలం అందరూ ధరించేవారు. సూర్యుడు, చంద్రుడు, నాగరం 3 ధరించేటటువంటి పద్ధతి ఉండేది. ఇదేమో చంద్ర సంబంధమైన నాడి, ఇదేమో సూర్య సంబంధమైన నాడి. ఇలా 3 పాయలు తీసి జడ అల్లుకోవడం వల్ల ఈ రైట్ బ్రెయిన్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్ రెండింటి మధ్య ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది అని చెప్తారు. కంకణాలు అంటారమ్మా. కంకణాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకునేవాళ్ళు పూర్వకాలం. ఇప్పటికీ మగవాళ్ళ కంకణాలు వేసుకోవడం ఉన్నాయి కదా. పెద్ద కంకణం అయితేనే వేసుకుంటున్నారు, లేదంటే ఏదో స్టైల్గా ఒకటి వేసుకుంటున్నారు. కానీ ఆడవాళ్ళు మాత్రం తప్పనిసరిగా వేసుకోవడం కనపడుతోంది. దీనికి ఎందుకు వేసుకోవాలి అంటే ఈ స్త్రీలకు కానీ పురుషులకు కానీ
పునరుత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నాడులు శరీరంలో ఈ ప్రాంతంలో ఉంటాయి. ఇలా నొక్కుకుంటూ కూర్చుంటే బాగుండదు కదా, సమయం వృధా. అందుకని ఆరోగ్యాన్ని అలంకారంతో కలిపి మన వాళ్ళు గాజులు వేసుకోవడంగా చెప్తారు. కాసిన ఎక్కువ గాజులు చేతుల నిండా బిగుతుగా కనుక, అందుకే వదులుగా వేసుకోకూడదని చెప్తారు. బిగుతుగా కనుక వేసుకున్నట్టయితే పనిచేస్తున్నంతసేపు ఇట్లా ఇట్లా కదులుతూ ఉంటాయి. ఆక్యుప్రెషర్ ఈ రోజుల్లో ఏమంటున్నామో అది జరుగుతుంది. ఇలా ఉన్నందువల్ల ఏం జరుగుతుందంటే తొందరగా గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావు. అది పాదంలో ఉన్న బొటని వేలు పక్కన ఉండే వేలుకి మెట్టెలు పెట్టుకోవడం వల్ల, చేతులకి ఇక్కడ గాజులు వేసుకోవడం వల్ల, కాళ్ళకి కడియాలు పెట్టుకోవడం వల్ల స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా పునరుత్పత్తికి సంబంధించినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి సవ్యంగా పనిచేస్తాయి. వాటికి సంబంధించిన సమస్యలు రావు. అందుకు పెట్టారు. For more videos like this, subscribe Big TV channel.